హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కొర్రమీను చేపల పులుసు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటిలోకి మసాలా చూద్దాము. ధనియాలు 2, చెక్క మొగ్గ, యాలకులు 2, అండ్ కొంచెం గసగసాలు, కొంచెం మెంతులు, ధనియాలు, అలాగే చిన్నులపాయలు ఒక 2, ఎండు కొబ్బరి. ఇవన్నీ అయితే మంచిగా వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్ద మంట పెట్టి ఎన్ని మాడిపోతాయి. ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకుని అన్నీ చల్లారిన తర్వాత కొబ్బరి అన్నీ వేసుకొని మనమైతే ఏవేంటి వేయించుకున్నామో అవన్నీ శుభ్రంగా మిక్సీలో వేసుకోవాలన్నమాట. కొబ్బరి ఇక్కడ నేను ఎక్కువ తీసుకుంటున్నా. అలాగే అవి మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో చిన్నుల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు అన్నమాట. అలాగే అవన్నీ సన్నగా కోసి పెట్టుకోవాలంటే మిక్సీకి వేసుకున్నా బాగుంటుంది. మంచిగా కడిగి సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు కొంచెం, ఎందుకంటే మనం కల్లుప్పు వేసి ముందు కడుగుతాం కాబట్టి ఉప్పు మోయనంగా పట్టిద్ది, చూసి వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2.5 చెంచా కారం, ఒక 3.5 గంట నూనె అయితే వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకు కలుపుకుంటే బాగా ముక్కకు అనేది పడుద్ది, బాగా ఉప్పు కారం. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు మనం ఇందాక అవి కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, అవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా నేను. కొంచెం గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి, అవి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి చేప అనేది నీసువాసన లేకుండా ఉంటుంది మెంతులు, కస్తూరి మేతి వేసుకుంటే. ఇప్పుడైతే అవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి. ఖాళీ ఉంటే ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. అవన్నీ కలుపుకున్న తర్వాత మంచిగా గింటెతైన కలుపుకోండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను అన్నమాట. మనకు నీళ్ళు అవసరం లేదు, చింతపండు పులుసే సరిపోద్ది. ఇవన్నీ నూనెలో వేయించి కూడా అవన్నీ తిరిగినాక ముక్కలు వేసుకుంటారు, కాకపోతే ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే చింతపండు నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకుందాము. మనకి ఉడికి గ్రేవీలాగా వచ్చేలా సరిపోద్ది అన్నమాట. ఇప్పుడే గిండి పెట్టాలి, తర్వాత అయితే మనకి కుదరదు, చేప అనేది చిదిరిపోయిద్ది. ఉప్పు కారం చింతపండు పులుసు బాగా మంచిగా అయితే పట్టింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద అయితే హైలో 10 నిమిషాలు పెట్టుకోండి. 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత చూడండి నూనె అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. మనకి హైలో పెట్టుకుంటే ఏంటన్నమాట, అది ముక్కంతా చిదిరిపోయిద్ది. ఇలా రావాలన్నమాట మొత్తం అయితే. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఇంట్లో మసాలు, ఆ మసాలాన్ని అయితే వేసుకొని గింటితో కలబెట్టకూడదు. మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంది. గింటితో కలబెట్టకుండా ఆ పక్క ఈ పక్క మసిగుడ్డు పట్టుకొని మంచిగా అయితే తిప్పుకోవాలన్నమాట. చేతితోనే గింటి పెట్టుకుంటే ముక్క అనేది చెదిరిపోద్ది, బాగుండదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేసుకున్నా, అంతవరకు వేసుకున్నా, కొత్తిమీర వరకే. చూసారా కొర్రమీను పులుసు ఎంతమందికి ఇష్టం, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా దేంట్లోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. బాగా కొర్రమీను ముక్కకు పట్టింది. ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ మనం చేసుకున్నవన్నీ మంచిగా ముక్కకైతే పట్టేసింది అన్నమాట.
టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తినే కన్నా ఇంకా తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్